అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనం 2 రకాల స్నాక్ రెసిపీస్ చూడబోతున్నాం. ఒకటేమో ఇన్స్టెంట్ రవ పునుగులు. పునుగులు అంటే మనందరికీ ఫేవరెటే కదండి. ఇంకోటేమో వెజిటబుల్ బోండా. సో రండి ఈ 2 రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాం. రవ పునుగులు చేయడానికి నేను 1 కప్ బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను. ఇందులో నేను 1/2 కప్ బియ్య పిండిని యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 కప్ మైదా పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి అంతా బాగా కలపాలి. ఇందులో నేను చిన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, తరిగిన కొన్ని కరివేపాకులు, తరిగిన కొంచెం కొత్తిమీరని వేస్తున్నాను. లాస్ట్లో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి అన్నిటినీ ఒక్కసారి కలపాలి. ఇందులో నేను 200 గ్రాములు చిలికిన పెరుగుని వేస్తున్నాను. ఇవన్నీ కలిపేటప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. అప్పుడే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. పిండి మరీ గట్టిగా ఉండకుండా అలానే మరీ పల్చగా ఉండకూడదు. ఇలా సమంగా ఉంటే బాగుంటుంది. రవ నీళ్ళని బాగా పీల్చుకుంటుంది కాబట్టి నేను ఇందులో కొన్ని నీళ్లు పోస్తున్నాను. ఈ మొత్తం కలిపి నేను సుమారుగా 1 కప్ నీళ్లు వాడుతున్నాను. ఇది 250 ml కప్. దీన్ని బాగా కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్న పునుగులు వేయాలి. వీటిని అన్ని వైపులా తిప్పుతూ వేయిస్తే అన్ని వైపులా సమంగా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వస్తాయి. అంతే, ఇన్స్టెంట్ రవ పునుగులు తయారైనట్టే. వీటిని వేడివేడి చాయ్తో మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. వెజిటబుల్ బోండా చేయడం కోసం ముందుగా నేను ఒక ఫిల్లింగ్ని తయారు చేయబోతున్నాను. దీనికోసం ఒక కడాయిలో ముందుగా 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు ఇంగువ వేయాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, కరివేపాకుల్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత ఇందులో చిన్నగా తరిగిన 1 క్యారెట్, తరిగిన బీన్స్ని వేసి ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసి ఇదంతా ఒక 5 నిమిషాల పాటు వేయించాలి. కూరగాయలు కాస్త వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి కలపాలి. ఈ రెసిపీ కోసం నేను 5 చిన్న సైజ్ బంగాళదుంపల్ని ఉడికించి స్కిన్ తీసేసి ఇలా కట్ చేసి వేస్తున్నాను. వీటితో పాటు 1/2 కప్ ఉడికించిన పచ్చి బఠానీలు కూడా వేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత 1/2 చెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండాలి. చివరగా కొంచెం తరిగిన కొత్తిమీరని కూడా వేసి అంతా బాగా మిక్స్ చేయాలి.
ఈ ఫిల్లింగ్ని ఇప్పుడు మ్యాష్ చేసిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి. బోండాల పిండి తయారు చేయడం కోసం ఒక పెద్ద బౌల్లో 1/2 కప్ శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి అంతా బాగా కలపాలి. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని తిక్కగా కలపాలి. పిండి మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటే మసాలాకి కోటింగ్ సరిగ్గా అవుతుంది. ఇప్పుడు వెజిటబుల్ ఫిల్లింగ్ని ఇలా చిన్న ఉండలుగా చేసి పిండిలో పూర్తిగా డిప్ చేసి కోట్ చేయాలి. ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఇందులో బోండాల్ని వేసి వేయించాలి. బోండాల్ని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి బయటికి తీసేయచ్చు. అంతే, టేస్టీగా ఉండే వెజిటబుల్ బోండా తయారైపోయినట్టే. వీటిని కొబ్బరి చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో ఈవినింగ్ టైంలో ఏదైనా వేడిగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇవి ఈజీగా మీరు చేసుకోవచ్చు. వీటిని మీరు ఉన్నపలంగా తినచ్చు, లేకపోతే ఏదైనా మంచి చట్నీస్తో సర్వ్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.